చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. చెప్పండి, పక్కన వారికి చెప్పండి మాట. ప్రార్థన చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ప్రార్థన చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. బాబు ఎవరిని బ్రతికిస్తుంది? చిన్ను. ప్రార్థన చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. మరి మన ప్రార్థన బ్రతికిస్తుందా? ఎస్, ఖచ్చితంగా బ్రతికిస్తుంది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల వరకు చదువుదాం. ఓ జీసస్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఈ మాటల్ని అందరం కలిసి మరి చదువుదాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల వరకు. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. చాలు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? ఎవరు ఎక్కడ ఏంటి? ఎలీషా ప్రార్థన చేస్తే షూనేమీయురాలి కుమారుడు చనిపోయిన కుమారుడు బ్రతికాడు. yes, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. షూనేమీయురాలు కుమారుడిని చూస్తున్నాం, షూనేమీయురాలిని చూస్తున్నాం, గెహాజీని చూస్తున్నాం, ఎలీషాని చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఎలీషాని ప్రభు అక్కడ వాడుకొని ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అయితే దీనికంటే ముందు మరొకటి కూడా జరిగింది, చూద్దామా? చూడండి, 14వ వచనం నుంచి అసలు ఈ కుమారుడు ఎలా వచ్చాడు, అసలు ఈ షూనేమీయురాలు ఏం చేసింది, ఎలీషా ఎందుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మనం అక్కడికి వెళ్తే అది కరెక్ట్ కాదు. చెప్పండి, చదవండి బ్రదర్. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమునందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పాను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా, అలాగు పలుకోవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చాలు చాలు చాలు. ఇక్కడ ఏంటి అంటే, ఈ షూనేమీయురాలు మరి ఎలీషా ఈ ప్రవక్త మంచి దైవ సేవకుడిని గమనించి ఆమె ఏమి చేసిందంటే ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చిందనమాట. ఆ ఆతిథ్యం ఇస్తే ఎలీషా దైవ సేవకుడు ఊరికే ఉంటాడా? ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలి, అవునా కదా? అయితే ఆ సమయంలో ఆ ఇంటిలో ఆతిథ్యము పొందుకున్న ఈ ఎలీషా గారు, ఈ దైవ సేవకుడు, ఈ గొప్ప ప్రవక్త, దీనికి ప్రతిఫలముగా, ఆతిథ్యము పొందుకున్న ప్రతిఫలముగా ఆయన ఏం చేశారంటే ఆ ఇంటిలో ఉన్న కొరతను ఎలా అయినా తీర్చాలనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ ఇంట్లో కొరత ఏముంది అంటే తీరా చూస్తే గెహాజీ పక్కన ఆయనని, గెహాజీ కనుక్కోయా వాళ్ళ ఇంట్లో ఏ కొరత ఉందో, మరి ఆ కొరతను మనం ఎలా అయినా పూడ్చాలి. ఎందుకంటే మనం వారి ఇంట్లో ఏం చేసాము?
ఆతిథ్యము పొందుకున్నాం. ఆమేన్. దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి చేయాలి. అయితే గెహాజీ చెప్పారనమాట, అయ్యా ఇదిగోండి వారి ఇంట్లో ఒక కొరత ఉంది. ఏంటి అంటే ఆమెకి ఏం లేదు, సంతానము లేదు అన్నప్పుడు వెంటనే ఎలీషా గారు తన నోటి నుండి ఆ ప్రవక్త చక్కని శుభవచనాలు పలికారు. ఏంటో తెలుసా? చదువుదామా? మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగుట కుమారుడుండునని ఆమెతో అనెను. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటిన కుమారుడు ఉండనని ఆమెతో చెప్పెను. ఆమె ఈ మాటకి, దైవజనుడవైన నా ఏలినవాడా, ఇలాగా అనవద్దు, నీ దాసురాలునైనా నాతో అబద్ధం ఆడవద్దు అనేసి అంటుందన్నమాట. కానీ పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలము కుమారుని కన్నెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పిన మాటని ప్రభు ఏం చేశారు? నెరవేర్చిన దేవుడై ఉన్నారు. ఇదిగో ఈ కుమారుడు ఉన్నాడే, పుట్టిన కుమారుడు ఉన్నాడే, ఎలీషా నోటి నుండి దేవుడు పలికించిన ఆ మాటల ద్వారా పుట్టిన ఆ కుమారుడే ఏమయ్యపోయాడు? మరణించాడనమాట. ఆ కుమారుడు మరణించినప్పుడు చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన నిజముగా ఎవరిని వదిలిపెట్టరండి. అందులో ఆయన పరిచర్యలో వాడబడుతున్న వారిని, ఎవరైతే విశ్వాసము కలిగిన వారిని, ఎవరైతే ప్రార్థన జీవితం కలిగిన వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టనే పెట్టరు. మనం అనుకోవచ్చు, మనం ఇంత పరిచర్య చేస్తున్నా ఎందుకు ఇన్ని భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఈమె ఆతిథ్యం ఇచ్చింది, మంచి కార్యము చేసింది, కానీ ఆమె భయంకరమైన శ్రమను అనుభవిస్తుంది. ఏంటి అంటే, దేవుడు ఏ కుమారునైతే పుట్టించున్నారో ఆ కుమారుడు మరి అకస్మాత్తుగా భయంకరమైన మరణము మరి ఆ కుమారుడికి సంభవించింది అనమాట. సంభవించిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ బాలుడు తలనొప్పితో బాధపడుతూ మళ్ళీ తల్లిదండ్రులు ఎదుట మరణించడం జరిగినప్పుడు, ఇదిగోండి తల్లి విశ్వాసముతో ఎలీషాను కోరడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే మనం ఇదంతా కూడా ఇందాక 32 నుంచి అంతేనా? 32 నుంచి 37 వరకు మనం చదవగలిగాం. అయితే చూడండి, ఈ ఎలీషా దగ్గరికి ఇదంతా అంటే తల్లి ఎలీషాని పిలవడానికి మరి అన్ని ప్రయత్నాలు చేసి ఉంది, అయిపోయింది. అయితే దీనికంటే ముందు, ఎలీషా కంటే ముందు గెహాజీ వెళ్ళాడనమాట. కానీ ఆ మరణించిన కుమారుడు బ్రతకలేదు. ఎలీషా వెళ్ళిన తర్వాత ఎలీషా ఏం చేశాడంటే, చూడండి ఆ 32 నుంచి 37 వచనాల వరకు ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసి యెహోవాకి ప్రార్థన చేసి ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేశారు? అండర్లైన్ చేసుకోండి. తలుపులు వేసి ఎలీషా గారు, హల్లెలూయా, ఆ గొప్ప ప్రవక్త, దైవజనుడైన ఈ ప్రవక్త చూడండి ఎంత చక్కగా ఆ సమయంలో మరి ఆ తల్లి కోరింది. వెంటనే ఆయన మాత్రము అక్కడికి వెళ్ళి ఆ తలుపులు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? ఈ మరణించిన కుమారుడి కొరకు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అప్పుడు చూడండి 34 వచనంలో, మంచము మీదకెక్కి బిడ్డ మీద తను చూచుకొని బిడ్డ మీద తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, వాటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. చదవండి. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ముందుగా ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రార్థన చేసి నిజంగా దేవుని చేతులకు అప్పగించి ఉన్నారండి. తర్వాత ఇదంతా చేసిన తర్వాత చూడండి, ఆ కుమారుడు అక్కడ లేవడం మనం చూడగలుగుతున్నాం. అంతేనా? ఇక్కడ చూడండి, తల్లి విశ్వాసం మరియు ప్రవక్త ద్వారా దేవుని మహిమను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేనా? ఎస్, హల్లెలూయా. ప్రార్థన ఎవరినైనా బ్రతికిస్తుంది. ఇక్కడ చనిపోయిన
షునేమిరాలు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు విషయంలో ప్రభు చేసిన ఆ మహిమను మనం చూడగలుగుతున్నాం. ఆ మహిమ ఎందుకు జరిగింది, ఆ మహిమ ఎందుకు మనం చూడగలుగుతున్నామంటే అక్కడ తల్లికున్న విశ్వాసం, అలాగే ఈ ప్రవక్త ద్వారా ప్రభు మహిమను చూడడానికి ఆ కార్యం మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా అక్కడ ఏమి జరిగిందంటే, ఆ కార్యం ఎందుకు జరిగిందంటే అక్కడ ప్రార్థన ఉంది కాబట్టి ఆ కార్యం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే ప్రార్థన ఏమి చేసిందంటే చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉంది. ఆమేన్. ఏం చేస్తుందండి ప్రార్థన? చనిపోయిన వారిని బ్రతికిస్తుంది ప్రార్థన. ఈ రోజున చచ్చిన వాడిగా నువ్వు ఉన్నావేమో, లేకపోతే భయంకరమైన శ్రమ, కష్టము, ఇబ్బంది నీకు ఉందేమో. ఇదిగో నువ్వు దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, దేవుని పనులు చేస్తూ ఉన్నప్పుడు చాలా వేదనకరమైన పరిస్థితులు నీకు రావచ్చు. అనుకోవచ్చు, అయ్యో ఇంతగా చేసినా ఏంటి దేవుడు చూడలేదా నన్ను అనుకోవచ్చు. ఇంతగా చేస్తున్నాను కదా. ప్రభు ఎవరిని కూడా వదిలిపెట్టరండి. హల్లెలూయా. ఎవరిని కూడా వదిలిపెట్టరు. ఇదిగోండి ఆ షునేమిరాలు చేసింది యావత్తు ప్రభు చూసి ఉన్నారు. అలాగే చూడండి, అందుకే నేను చేసిందంతయు ప్రభు చూసే ఆమెకు ప్రతిఫలంగా చక్కని బిడ్డని ఇచ్చాడు. ఎవరిచ్చారు? ప్రభువు ఇచ్చారు. ప్రభువు ఇచ్చిన తర్వాత ప్రభు కాపాడుతారా? కాపాడరు. ఖచ్చితంగా కాపాడతారండి. ఆమె అందుకని ఈ తల్లి ఏం చేసింది? విశ్వాసంతో ఎవరిని పిలిపించింది అక్కడ? ఆ ఎలీషా దైవ సేవకుని జ్ఞాపకం చేసుకుంది, పిలిచింది. అక్కడ దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం ప్రభు మహిమను చూడగలుగుతున్నాం. ప్రార్థన ఏదైనా చేయగలదు. ఇక్కడ బిడ్డ పుట్టడానికి కారణమైంది ప్రార్థన. దాని తర్వాత బిడ్డ మరణించినప్పుడు బ్రతికించడానికి కారణమైంది ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో నీవున్న ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నీవు చేసే ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన అయితే, ఆమేన్, ప్రభువు మీద ఆధారపడే ప్రార్థన అయితే ఖచ్చితంగా ప్రభు కార్యం జరుగుతుంది. ఆమేన్. ఏదైనా ప్రభు చేయగలుగుతారు. ఆమేన్. ఏదైనా ప్రభు ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. నిన్న 2 days బ్యాక్ చక్కగా గార్డెన్ అంతా చేసాం, అవునా కదా? ఆ గార్డెన్ చేసినప్పుడు ఒక 2-3 చెట్లు చూస్తే ఏమైపోయిందండి? చచ్చిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఒక మాట మాట్లాడుతున్నాం. ఆ డిస్కషన్లో అయ్యో అన్నీ బ్రతుకున్నాయి, సడన్గా ఈ చెట్లు ఇంత డబ్బులు పెట్టి కొని పెడితే అయ్యో ఇవేంటి అసలు మొత్తం అంతా వాడిపోయి అంతా మొత్తం ఏంటి ఆకులంతా వాడిపోతున్నాయి. ఒక మాట నేను విన్నాను, ఏంటిదంటే ఫస్ట్ చచ్చిన తర్వాతనే బ్రతుకుతుందంట చెట్టు. హల్లెలూయా. అంతే, ఏదైనా చచ్చిన తర్వాతనే. మన జీవితాల్లో కూడా చూడండి, ఎప్పుడైనా పడిపోయిన తర్వాతనే, ఎప్పుడైనా శ్రమ అనుభవించిన తర్వాతనే, ఎప్పుడైనా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాతనే మనం చిగురించగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? దేనికైనా చచ్చిన తర్వాతనే బ్రతుకు. ఈ రోజున చచ్చిన అనుభవంలోనే ఉన్నావేమో, కానీ నువ్వెప్పుడు చచ్చిపోయిన వ్యక్తిగానే ఉండవు, నీవు బ్రతకగలుగుతావు. అది దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. హల్లెలూయా. మనం వాటర్ నీళ్లు పోయంగా చెట్టు ఏమవుతుందండి? చిగురించడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఈ నీళ్ళేంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ప్రార్థించిన కొలది ఏమవుతుంది? బ్రతకగలుగుతాం. ప్రార్థన కొదువైపోయిందేమో ఈ రోజున. ప్రార్థన లేకపోతే ఏమైపోతామంటే పరాజయ పాలవుతాం. ప్రార్థన ఒక్కటే మనల్ని నడిపిస్తుంది. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవా నన్ను ప్రార్థన పూర్వకంగా నడిపించయ్యా. నేను పరాజయ పాలవ్వకూడదు, అందరి ముందు నవ్వుల పాలవ్వకూడదు, అందరి ముందు నా జీవితం నాశనం అవ్వకూడదు. నా జీవితం నిలబడాలి. నేను చచ్చిన వాడిగా కాదయ్యా, బ్రతికిన వాడిగా నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఏముండాలండి? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఈ సమయంలో ఈ చక్కని పాటను పాడుతూ అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. దేవా నాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఓ జీసస్ హల్లెలూయా. ప్రభువా అడుగుదామా? దేవుని అడుగుదాం. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఆమేన్. ప్రభువా ప్రార్థన
నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా 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 ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా 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 ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థిస్తే చాలండి సమస్తము సాధ్యమే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము నిశ్చయానికి సాధ్యమైనది ఏది లేదు ప్రభువా ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము శబ్దమా ప్రభువా అడుగుదాం ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం మరొకసారి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా 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 నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా చెప్పండి. పాదాలు తడపకుండా, పాదాలు తడపకుండా. ఎంతమంది ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వస్తాయి? కన్నీటి ప్రార్థన అనుభవం ఎంతమందికి ఉంది? ఇందాక నేను అడిగానే, 21 రోజుల ఉపవాస ప్రార్థనకి లాస్ట్ సంవత్సరం 2024 సంవత్సరానికి ఈ 2025 సంవత్సరానికి ఏంటి తేడా ఆత్మీయ జీవితంలో అడిగా. ఒక్కరి దగ్గర నుంచే నీ జవాబు వస్తుందేమో అని అనుకున్నా. లాస్ట్ ఇయర్ కన్నీటి ప్రార్థన, ఈ ఇయర్ ఇంకా ఎక్కువ చేయాలి. ఆమె తక్కువ ఎప్పుడు అవ్వద్దు దేవుని దగ్గర, ఇంకా ఎక్కువ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఏంటండి? కన్నీరు ప్రార్థన. ఈ ఏదో ఊరికి ఏదో నామకార్థ క్రైస్తవులు చేసినట్లు చేయొద్దండి. ఎలా అంటే మన జీవితాల్లో మార్పులు రావాలా. ఏమి రావాలా? మార్పులు రావాలా. ఎదుగుతున్నాం, వయసు ఎదుగుతుంది ఎదుగుతుంది ఎదుగుతుంది. ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, అంతేనా? ఇంకా 16 సంవత్సరంలోనే లేము కదా మనం, 20 సంవత్సరాలలో లేను కదా. సంవత్సరం 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 అంతా ఏంటి అంటే వయసు పెరిగిపోతుంది, కానీ దేవునిలో ఎక్స్పీరియన్స్ మాత్రం పెరగట్లే. అంతేనా? ఎక్స్పీరియన్స్ లేదే, ఆ ఎక్స్పీరియన్స్ అవ్వట్లే ప్రభుని. అది కావాలి. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే చరిత్రలు మార్చేటట్లుగా చేస్తుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. ఇక్కడేమో షూనేమీయురాలి కుమార్ని ప్రభు బ్రతికించడం చూసాం. మరొక దగ్గర కూడా మరొక వ్యక్తిని ప్రభు బ్రతికించి ఉన్నారు. చూద్దామా? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 19 నుంచి 24 వరకు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 19 నుంచి. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? ఏలియాని చూస్తున్నాం. సారేపాతు విధవరాలు తన కుమార్ని చూస్తున్నాం. అవునా కదా? ఇందాక ఎవరిని చూసాం? ఎలీషా, షూనేమీయురాలు, గెహాజీ కుమారుడు. ఇక్కడ మరొక స్టోరీ. ఇక్కడ కూడా ప్రభు అద్భుతమైన రీతిలో గొప్ప కార్యం చేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా. కరువు సమయంలో మరి ఏలియాని ప్రభు ఎవరి దగ్గరికి పంపించారంటే సారేపాతు విధవరాలి దగ్గరికి పంపించారు. సారేపాతు విధవరాలి దగ్గరికి వచ్చి, ఏలియా గారు ఏదైతే
ఆ విధవరాలు అంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా పరిస్థితులు. భర్త ఉంటే వేరేలాగా ఉంటుంది, అవునా కదా? భర్త ఉంటే సమృద్ధి చూస్తాం, భర్త లేకపోతే అసలు యజమానుడే, ఇంటి యజమానుడు లేకపోతే చాలా కొరత ఉంటుంది, చాలా కష్టతరమైన పరిస్థితులు. ఇంట్లో ఏమి కూడా సరుకులు ఉండని పరిస్థితులు చాలామందివి, అవునా కదా? చాలా కొరత ఉంటుందండి. ఎవరైతే విధవరాలుగా ఉండి మరి ఒంటరిగా కుటుంబాన్ని నడిపిస్తున్నారో వారికి బాగా తెలుసు తండ్రి లేకపోతే ఎంత కొరత ఉంటుందో ఇంట్లో. ఒక రోజు తింటే మరొక రోజు తినని పరిస్థితులు, ఒక పూట తింటే ఇంకొక పూట కొరత. ఆ కొరతనే ఇదిగోండి ఈ సారేపాతు విధవరాలి కుటుంబంలో ఉంది. ఆ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాని అసలే కొరత ఉందంటే ఆ కొరతలోనికే ప్రభు పంపించారు. ఇదేంటి, అవునా కదా? కొరత ఉంటే ప్రభు ఎందుకు పంపిస్తాడు? ఆమె అనుకోవచ్చు, ఇదేంటి ఈయన నా దగ్గరకు వచ్చి ఇలా ఆహారం పెట్టమని అడుగుతున్నాడు, అరే నా పరిస్థితి బాగలేదు కదా, నాకే ఇబ్బందిగా ఉంది కదా అని ఈమె మాత్రము వెనకాడలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఉన్న దాంట్లోనే పెట్టమన్నప్పుడు ఆమె గ్రహించిందనమాట ఎవరు పంపించారు, ఈయన ఎవరు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి బ్రదర్. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, బ్రదర్ 8 నుంచి చదవండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుట్టెలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు. చాలు బ్రదర్, తక్కువ కాదు. ఇవన్నీ మనం ఇదంతా చూస్తాం కదా. నేను ఆల్రెడీ అక్కడ సారేపాతులో ఉన్న ఆ విధవరాలకు సెలవిచ్చేసాను. ఏంటి, ఇక్కడ దేవుని మాటలు భలే గమ్మత్తుగా ఉన్నాయండి. ఈయనను పంపించేటప్పుడు చెప్పేశారు, నువ్వు వెళ్ళు, ఆమెకు ఆల్రెడీ నేను సెలవిచ్చాను, అంతే కదా, నువ్వు వెళ్ళు ఏలియా, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇదిగో ఆమె అన్నీ నీ కొరకు సిద్ధపరుస్తుంది, నువ్వు వెళ్ళు, అంతే. హల్లెలూయా. నేను ఆల్రెడీ ఆమెకు సెలవిచ్చేసాను. అంటే చూడండి, అక్కడ ఆల్రెడీ కొద్ది మందిని దేవుడు కొన్నిటికి వాడుకుంటారండి. ఆమెన్. ఎందుకు వాడుకుంటారంటే అద్భుతము చేయడం కొరకే. ఆమెన్, ఆమెన్. కొరత ఉన్న చోట ఆశీర్వదింపబడడానికే. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇదంతా ఏలియా చెప్పాడమ్మా, ఇదిగో కొద్దిగా నువ్వు వెళ్ళి ఇదంతా ప్రిపేర్ చేసుకొనిరా, ఇదేమి నువ్వు భయపడద్దు, దేని కొరకు నువ్వు ఆలోచించద్దు అన్నప్పుడు ఆమె ఆయన చెప్పినట్టు చేసిందండి. హల్లెలూయా. ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఏదైతే మొదటిగా చేసి నాకు ఇవ్వమన్నారో అలాగే ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఇంట్లో ఏమీ లేవు, కానీ ఆ సమయంలో
మరి ఆ మాటను ఆమె స్వీకరించి చక్కగా చేయమన్నది చేసేసింది. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇదిగోండి, భయంకరమైన కరువు ఆ సమయంలో నిజంగా ఆ ఏలియా ఆ కుటుంబంలో ఎంటర్ అయినప్పుడు ఆ కుటుంబం అంతా కరువుతో, అంటే చాలా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబము, ఆ కుటుంబానికి ఏలియా చెప్పిన మాట 14, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె ఆరిపోదని ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వర్షము కురుచు వరకు తొట్టిలో పిండి తక్కువ కానే కాదు, నూనె బుట్టిలో ఉన్న నూనె ఆరిపోతే ఇది యెహోవా సెలవిస్తున్నారు అని ఖచ్చితంగా ఏలియా ఆమెతో చెప్పారు. అందుకు ఆమె ఒక్క మాట మాట్లాడకుండా చెప్పింది చేసిందండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఇదంతా జరుగుతున్న క్రమంలో ఏమైందంటే, కొంత కాలం తర్వాత విధవరాలి కుమారుడు తీవ్ర అనారోగ్యంతో అక్కడ మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఆ కుటుంబంలో కొరత వచ్చింది. ఏంటి అంటే కష్టం వచ్చింది. ఏమైంది? కుమారుడు ఆ సమయంలో నిజంగా ఆ విధవరాలి విశ్వాసము కొద్దిగా అక్కడ మనం చూసినట్లయితే ఆమె చాలా బాధపడుతుంది. అరే, నేను ఇంత చేశాను కదా, ఇలా చేశాను, ఏంటి నా కష్టము అన్నట్లుగా ఆమె వస్తున్న సమయంలో దేవుడు చేసిన మహా అద్భుతము. గట్టిగా చప్పట్లు కొడదామా? దైవజనుడా 18లో, నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమార్ని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానును పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని నీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణమును మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. అండర్లైన్ చేయండి. ఏంటి? ప్రార్థింపగా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఏలియా. ఆమె విశ్వాసం చాలా అంటే చిన్నగిల్లిపోయింది. అంటే ఎట్లా అంటే, అరే ఏంటి పరిస్థితి, ఏంటి ఇబ్బంది, అరే నేను ఏమైపోతుంది ఇదంతా అన్నట్లుగా ఉన్నప్పుడు ఏలియా ఆ కుటుంబంలో ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యము జరుగులాగున ప్రార్థన చేసి ఉన్నాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆయన ప్రార్థించిన తర్వాత ప్రభు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? 23వ వచనంలో ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునా. నేను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. అక్కడ జరిగిన అద్భుతాన్ని బట్టి చూడండి, ఏలియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆ తల్లికున్న ఆ విశ్వాసం ఎక్కడైతే డౌన్ అయిపోయిందో అక్కడ ఆమె విశ్వాసంతో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీవు దైవజనుడు అని దేవుడు నీ నోటి నుండి పలికిస్తున్న ఆ మాటలు నిజమని, ఇదిగో దీని ద్వారా నేను నమ్ముతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా చూడండి, దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుందండి. ఆమేన్. ఏలియాని అసలు ప్రభు ఎందుకు పంపించారండి? ఎందుకు ఏలియాని దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు పంపించారు? విశ్వాసం దృఢపరచడానికి. ఆమె మరొకటి చూడండి, ఆమె కుమారుడు అక్కడ కొరతను అక్కడ ఉంది కాబట్టే ఏలియాని అక్కడికి పంపించి ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం కొరకే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ప్రార్థన చేశారు. అక్కడ మనం ఇందాక చూసినట్లయితే ఎలీషా ప్రార్థన చేస్తే షూనేమీరాలు కుమారుడు బ్రతికాడు. ఆమేన్. అక్కడ తల్లికున్న విశ్వాసం, అలాగే అక్కడ ప్రవక్త ప్రార్థన, హల్లెలూయా, అద్భుతమైన రీతిలో నడిపించింది. ఇక్కడ చూస్తే ఈమె విశ్వాసాన్ని ఇంకా
ఇంకను కూడా దృఢపరచడానికి, ముందుకు నడిపించడానికి ఇక్కడ ప్రభువు మరి ఇక్కడ ఏలియా ద్వారా అద్భుతాన్ని జరిగించి ఉన్నారండి. ఆయన మహిమను కనపరిచి ఉన్నారు. చూడండి మన జీవితంలో ప్రార్థన ఉంటే చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా బ్రతుకుతారు. ఆమేన్. ప్రార్థన లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. ఈ రోజున మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? 3 సార్లు ప్రార్థన చేస్తారు, 4 సార్లు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చేస్తారు చెప్పండి? కరెక్టే, ఎప్పుడు చేస్తారండి? కొద్దిమంది 4, 5, 6 సార్లు ఉంటాయి ప్రార్థనలు. మనం అనుకున్నాం, అమ్మ బాబాయ్ 6 సార్లా? ఈ 6 సార్లు లిస్ట్ చెప్పు నాయనా అంటే చెప్పు మాధవ్. లేచినప్పుడు ఒకసారి, టిఫిన్ తినేటప్పుడు ఒకసారి, మళ్ళీ భోజనం ఒకసారి, నైట్ డిన్నర్కి ఒకసారి, మళ్ళీ పడుకునే. ఇది ప్రార్థన? చెప్పండి. ఇది సాధారణమైన వ్యక్తులు చేస్తారు. అది చెయ్యాలి కాబట్టి చేసినట్టు కదా. ఇదిగోండి, ఇది కాదు. ఇదిగోండి, మన జీవితంలో కార్యము జరిగే అంత ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి. ఆమేన్. ప్రభువుని కదిలించాలి మన ప్రార్థన. ఆమేన్. ప్రభువుని కదిలించేంత ప్రార్థన నువ్వు చేస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఎంతగా ప్రభు కదిలింపబడితే ఈ కార్యాలు జరిగాయి. నేను ఎవరు వచ్చిన ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? ఇది సేవకుడైన నేనైనా నిజంగా చెప్తున్నాను, ఇది కేవలం ప్రార్థన ద్వారానే. ఆమేన్. మనుషులు చూడొచ్చు, మనుషులు చూసి అనుకోవచ్చు, అర్రే ఏంటిదంతా ఇలా అయిపోయారేంటి? అవునా? బూడిదగడ్డలో ఉన్నప్పుడు అరే అసలు ఏమీ లేదే వీళ్ళకి, అవునా కదా? ఏమీ లేదు అసలు, కట్టుకోవడానికే బట్టలు లేవు, ఉండడానికే ఇల్లు లేదు, అసలు నిస్సాయ స్థితిలో ఉన్నవారు. అరే ఒక దగ్గర నుంచి ఒక మాట విన్నా, ఒక తమ్ముడు చెప్పాడు, అరే వీళ్ళేంటి అసలు మా ఏరియాలో ఉన్న వాళ్ళు, వీళ్ళేంటి ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట విన్నామండి. అప్పుడు ప్రభుని స్తుతించాం. ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచి వస్తుంది. హల్లెలూయా. అది అక్కడి నుంచి రావడానికి ఇక్కడి నుంచి మనం ఏదో ఒకటి చేస్తేనే అక్కడి నుంచి వస్తుంది. అవునా కదా? ప్రభు ఉత్తిగానే ఆశీర్వదించరు, ప్రభు ఉత్తిగానే దీవించరు. ప్రభు బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే అది ఆపలేని బ్లెస్సింగ్స్ అన్నమాట, ఆపలేని ఆశీర్వాదాలు. ఎవరి వల్ల అది అవ్వదు. ఎందుకు ఆ బ్లెస్సింగ్స్ని చూడగలుగుతున్నాము అంటే ఇక్కడ నుంచి ఏదో ఉంది కాబట్టి అక్కడ. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఏముందండి? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సేవకుడు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటో తెలుసా? కన్నీళ్లతో కట్టుకున్నది ఇదంతా, కన్నీటి ప్రార్థనతో కట్టుకుంది. ఆమేన్. కన్నీటి ప్రార్థనతో కట్టింది ఎవరు కూల్చలేరు. ఆమేన్. కన్నీటి ప్రార్థనతో కట్టింది ఎవరు ఆపలేరు. కన్నీటి ప్రార్థనతో మనము చేసే ప్రతి దానిలో ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? విజయమే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి రోజున డాడీ ఫోన్, నా ఫోన్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఆయన చాలా మంచి అఫీషియల్గా ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మేడం సార్ ఉన్నారా? లేరండి, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు, ఇవ్వడం కుదరదు, చెప్పండి అంటే సార్తోనే మాట్లాడతానండి అంటే, నేను సార్ వాళ్ళ మిస్సెస్నే మాట్లాడుతున్నాను, పర్లేదు చెప్పండి అంటే, మేడం మనది ఆర్ఫనేజ్ హోమ్ ఉంది కదా, అనాథ శరణాలయం ఉంది కదా, కొద్దిగా అంటే నాకు కొద్దిగా డబ్బులు వచ్చేవి ఉన్నాయి, అవి మీ దాంట్లో వేద్దామని అనుకుంటున్నాను. గట్టిగా నవ్వొచ్చింది. ఆయనతో చెప్పాను, నవ్వే చెప్పాను, సార్ మీరు వేయడానికి మా దగ్గర స్తోమత లేదండి, మేమంత స్తోమత కలిగిన వాళ్ళము కాదు, మీరు వేయాలి అంటే FCRA, ATG, 12 ఇవన్నీ కూడా కావాలండి, అవి లేవండి అంటే, మేడం మీరు నిజమే చెప్తున్నారా అంటే, అవునండి
మరి ఇదంతా ఎలా నడిపిస్తున్నా ఆయన మాట్లాడుతున్న మాట నాకు చాలా చక్కగా నాకు తెలుసు అది. అంటే ఆ మాట వెనకాల అది మనం ఎలా నడిపించబడుతున్నాం అది మనకు తెలుసు. ఆమేన్. ఎందుకంటే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ నడపాలి అంటే చాలా గట్స్ ఉండాలి. ఉత్తిగానే నడపరు. చాలామంది అన్నీ ఉండి చేస్తారు, అన్నీ ఉండి అన్నీ పెట్టుకొని అన్నీ ఓకే అన్నప్పుడు ఏదైనా ప్రారంభిస్తారు. కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాం, హల్లెలూయా, ఇది ప్రారంభించింది మనుషులను చూసుకొనో లేకపోతే వెనకాల ఏదో ఉందనో ముందు ఏదో ఉందనో ఇంకా ఎవరైనా చేస్తారేమో అని కాదండి, ప్రభుని చూసుకొని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనుషులు ఇస్తే ఎంత ఇస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు? నేను ఒక 10,000 ఎవరైనా అడిగాను అనుకోండి, అవసరం ఉండే, ఎంత ఇస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు? ఒక 10,000 బ్రదర్ నాకు కావాలి, ఒక 10,000 ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ చేయరా, ఒక 10,000 నాకు కావాలి అని పాస్టర్ గారు నేను అడిగాను అనుకోండి, ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారండి? 10,000 ఒకవేళ ఇచ్చే స్తోమత ఉంటే ఇస్తారేమో, అవునా కదా? లేకపోతే నా దగ్గర లేవనే వాళ్ళు ఉంటారు, లేదా అడిగిన దానికంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుని అడుగుతా ఆయన ఎంత ఇస్తారో తెలుసా? ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత ఇస్తారో తెలుసా? నువ్వు ఊహించని రీతిగా ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకనే ఎవరిని అడగం. ఎక్కడ అంటే కన్నీళ్ళు ప్రార్థన, కన్నీళ్ళు ప్రార్థన. సేవకుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇదంతా నడిపించాలి అంటే మా తరం కాదు, మా వల్ల కాదు. కానీ ఇదిగోండి ఒకటే ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని, ఆయన నడిపిస్తాడని. అందుకనే ఇంత చక్కని తీర్మానం. ఆయన ప్రార్థన గదిలో అన్ని అవసరతలు పెట్టేసుకుంటారు, అన్ని అంశాలు పెట్టేసుకుంటారు. ఈ రోజున ఇక్కడున్న మినిస్ట్రీ కానీ, ఇక్కడున్న మరి ఆర్ఫన్ మినిస్ట్రీ కానీ, మరి అనాథ శరణాలయంలో ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు అందరూ పోషింపబడాలన్నా, ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాల ముందుకు సాగాలన్నా మేము చేతులు చాపి ఎవరిని అడగం. అమ్మమ్మ వాళ్ళకు కూడా చెప్తాం, అమ్మ ఏమైనా కావాలంటే మేమేం తీసుకురాం, వెళ్ళి ప్రార్థన గోపురం ఎదుట ప్రార్థన చేయండి, అంతే. చేతులెత్తి ప్రార్థన చేయండి. ఏమెత్తి? చేతులెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ చేతులు మనుషుల వైపు చాపితే ఈ చేతులు కొట్టే వాళ్ళు ఉన్నారు, ఈ చేతులు తృణీకరించే వాళ్ళు ఉన్నారు, ఈ చేతుల్ని నెట్టే వాళ్ళు ఉన్నారు, ఈ చేతుల్ని పడేసే వాళ్ళు ఉన్నారు. కానీ మనుషుల వైపు కాకుండా దేవుని వైపు ఇలా చేతులు చాపితే ఆ చేతుల్ని పట్టుకొని అద్భుతకరంగా నడిపించే దేవుడు మనతో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే సేవకుడు అలా ప్రార్థన గోపురంలో 2 చేతులు పైకెత్తి వారికి అదే చెప్తారు, ఆయన అదే చేస్తారు, మా అందరికి అదే నేర్పిస్తారు. ఏది కావాలన్నా చేతులు చాపి అడుగు. ఆమేన్, ఆమేన్. తృణీకరించడానికి ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవ్వరు విడిచినా, ఎవ్వరు మరిచినా ఆయన మాత్రం తన చేతులు పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనకున్న వారందరూ, మన చుట్టూ ఉన్న వారందరూ ఎంతగానో మోసం చేసినా ఆయన మోసం చేసే దేవుడు కాదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన ఇక్కడ నుంచి ఆ కన్నిటి ప్రార్థన వెళుతుంటేనే అక్కడ కార్యాలు. ఆమేన్. నేను నమ్ముతున్నాను 21 రోజులు వేరే, ఈ 40 రోజుల ప్రత్యక్షత వేరే. ఆమె డబల్. చెప్పండి ఏంటి? డబల్. సేవకుడి నోటి నుంచి ఈ మాట వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నేను అన్నాను 40 రోజులా అనేసి అన్నాను. అది కొద్దిగా ఆశ్చర్యంగా అడిగింది, భయముతో అడిగింది, కన్నీళ్ళతో అడిగింది. మనుషులం ఉన్నామంటే ఉన్నాం, అందరి ముందు అసలు ఏడవ చాలా తక్కువ. ఎందుకంటే ఎవరి దగ్గర ఏడుస్తే కార్యాలు జరుగుతాయి. ఎస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉన్నామంటే ఉన్నాం, కానీ లోపడంతా చాలా వేదన, బాధ. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి?
27 అంటే రేపు ఎంటర్ అవుతే 27. ఎస్, అంటే నెల కదా, ఎలా? కానీ దేవుడు గొప్పవాడండి. 21 రోజుల ప్రత్యక్షత వేరే అయితే ఈ 40 రోజుల ప్రత్యక్షత వేరే. గట్టిగా చప్పట్లు కొడదమ్మా. డబుల్ అనాయింటింగ్స్ కూడా పోతున్నాం. ఆమేన్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 2024 సంవత్సరాల వరకు, అంటే లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పరిచర్య ఒక వంతు, ఈ 2025వ సంవత్సరం నుంచి జరగబోయే పరిచర్య మరో వంతు. ఆమేన్. ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉండగానే ప్రజలలో కార్యాలు ప్రభు చేయడం మొదలు పెట్టబోతున్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎంత గట్టిగా తీర్మానం తీసుకొని అంతగా మనల్ని మనము అణచివేసుకుంటాము, అంతగా గొప్పగా బ్లెస్ అయిపోతాం అంతే. ఆమేన్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత ఎంతమందికి ఈ 40 రోజుల ఎండింగ్ అంటే ముగింపు ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు? నేనైతే గడిచిన ఆ ఆగస్ట్ మంత్ నుంచి చూస్తూ నేను ఎప్పుడు చెప్తున్నాను వీళ్ళకి, అరే ఇవే ఈ మీటింగ్స్, ఇంత వేల మంది జనాలను మనం చూస్తున్నామే, మేమే ఆశ్చర్యపోయాం. కానీ నేను చెప్పగలుగుతానండి, ప్రపంచమంతా షేక్ అయ్యేటట్లు చేశాడు దేవుడు. హల్లెలూయా. గుండెల్లో గుబులు పుట్టేటట్టు చేశారు దేవుడు. ఆమేన్. ఆ గుబులు పుట్టేటప్పుడు అపవాది కార్యాలు కొన్ని ఉంటాయి, కానీ 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 ఆ కార్యాలను కూడా ప్రభువే తీసుకొచ్చారు. హల్లెలూయా. ఆ పరిస్థితులు కూడా ప్రభువే తీసుకొచ్చారు. నా బిడ్డలు ఇగో ఇలా అయిపోయారు కదా, ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటారో చూడడానికే తీసుకొస్తారు. ఆమేన్. అది చూసి మనకున్న విశ్వాసం, ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు ఏం చేస్తారు తెలుసా, వేరేలాగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. మనుషులతో నిండిపోయి స్టేజ్ మీద కూర్చొని గిన్నె నిండి పొర్లుతుంది అంటారు కదా, అది పొర్లడం చూసాం. హల్లెలూయా. గిన్నె ఖాళీగా కూడా చూసాం. పొర్లిన గిన్నె ఖాళీ అనుభవం కూడా చూపించాడు దేవుడు. అరే ఇట్లా ఉంటే ఎట్లుంటుంది, ఇలా ఉంటే ఎట్లా ఉంటుంది చూడు. మరే పొర్లి పొర్లి పారుతుంది కదా, ఆ పొర్లి పొర్లి పారేది కూడా చూసాం. హల్లెలూయా. ఏంటండి, గిన్నె నిండి పొర్లి పారేది వేరే ఉంటుంది. ఆ గిన్నె నిండి పొర్లి పారుతూ ఉన్నప్పుడు ఆ అనుభవం ఒకలాగుంటే అసలు పొంగడమే లేదు. అంటే అసలు లోపల ఏదైనా ఉంటే పొంగిద్ది కదా, అది మొత్తం ఖాళీ. అర్థమవుతుందా? అది కూడా చూపించారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా, ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంది. ఫుల్ ప్యాక్ అయిపోయేది. ఎక్కడ పెట్టినా జనాలే, స్టేజ్ మీద జనాలే, బయట జనాలే. అసలు ఎలా ఉండదంటే పక్కన అసలు ఇట్లు కదలడానికి లేదు, అటు కదలడానికి లేదు. వీళ్ళంతా కూడా బ్రదర్స్ మమ్మ ఏం చేయాలి సిస్టర్, బ్రదర్ ఏం చేయాలి, ఎక్కడ ఆపాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. ఏంటిదంతా కదా. కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటిది అదంతా అన్నారు చూడండి, హ్యాపీతో ఏంటిది ఇదంతా అన్నట్లుగా చేశారు. అది కూడా చూపించారు కదా. కానీ చెప్తున్నాను, ఇదంతా ఒక అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రివైవల్ ఇట్లా షేక్, మొత్తం షేక్, అందరి గుండెల్లో గుబులు పుట్టింది. అవునా? ఏదో అనుకున్నారు కదా. ఇప్పుడు కూడా మంచి మంచి బిరుదులు, చాలా చక్కని బిరుదులు, అట్టి పనులు అమ్ముకున్నారని. అమ్ముకునే స్థితి కాదండి మా స్థితి, మాది ఇచ్చే స్థితి. ఏంటి, మేము ఎప్పుడు కూడా గివింగే, మాది ఎప్పుడు గివింగే. ఆ గివింగే మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేసింది. ఆమేన్. అట్టి పనులు అమ్ముకునే పరిస్థితి మాకేంటండి? బిడ్డలు దీవించబడాలని, వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలని, అదే అట్టి పనుల గురించి మాట్లాడుతున్నారే, ఆ అట్టి పనుల ద్వారా ఎంతోమంది గర్భాలు తెరవబడ్డాయి. అది ప్రార్థన. మనం అంటే ఆ ప్రార్థనే వారి జీవితంలో అద్భుతం చేసింది. వారికి ఉన్న విశ్వాసమే వారి జీవితంలో అద్భుతము చేసింది. అంతే. హల్లెలూయా. మరి కొద్దిమంది కార్యాలు ఇక్కడ చూడండి,
ఈమె విశ్వాసం కొద్దిగా డౌన్ అయిపోయింది, కానీ ప్రభు అక్కడ కార్యం చేశారు సేవకు అక్కడక్కడ ఆయన ద్వారా. అవునా కదా, ఏలియా ద్వారా ఆమె విశ్వాసం దృఢపరచబడింది. అలాగే ఆ కార్యాలు. హల్లెలూయా. ఇది కాదు, ఇది కాదు, అది కాదు, నోటికి ఎంత వస్తే ఇలా అలా అలా ఎన్ని రోజులు మాట్లాడతారు. ఇదిగో మాట్లాడిన నోర్లన్నీ కూడా ప్రభువు మూయబోతున్నాడు. జిప్పే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం, ఎవరి ప్రార్థన జీవితం వారిదే. క్వశ్చన్ వేసే దమ్ము మన దగ్గర, అంటే క్వశ్చన్ వేసే వారిమిగా మనం ఉండకూడదు. ఆమేన్. ఆ దమ్ము దేవుడు మనకి ఇవ్వలేదు. ఆమేన్. ఎవరి లెక్క వారే అప్పచెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మేము కూడా ఎవరి గురించి అన్నీ వింటాం, అన్నీ తెలుసు. ఎవరు ఏమి మాట్లాడుతున్నా మేము మాత్రం మౌనంగా ఉంటాం. మౌనం అంతే. కానీ పర్లేదు, ఆ సమయం అది వస్తుంది. ఆ సమయంలో ప్రభువే వారి నోళ్ళు మూపిస్తారు, వారి కళ్ళు తెరపిస్తారు. అన్నీ ప్రభు చూసుకుంటారు. ఆమేన్. అట్టి పండ్లు అమ్మి ఈ బ్యాచ్ కాదు మా బ్యాచ్. ఆమేన్. ఎవరినైనా విశ్వాసంలో నడిపించాలనేదే మా ప్రధాన మరి ప్రార్థన. ఏదైనా కానీ ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఈ 2025వ సంవత్సరంలో లాస్ట్ 30 రోజున 30 అంటున్నానేంటి, ఫిబ్రవరి 28వ రోజున, ఆ లాస్ట్ రోజున ఆ మహిమ, హల్లెలూయా, ఆ మహిమ మనం చూడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నిజంగా ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. చెప్పండి, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన ఏది చేసినా ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు అనుకోవడానికి వీలదు. ఈ పరిస్థితుల తర్వాతనే, ఈ విరవబడిన అనుభవము తర్వాతనే ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? డాక్టర్స్ చెప్తారు బాగా తినండి. అవునా? బాగా తినండి. బాగా తింటే మీరు శారీరకంగా బలంగా ఉంటారు. తినాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారు తినాలంటే ఏం చేయాలండి? బాగా తినాలి. ఎలా అవట్లేదు? ముద్దలు నోట్లేసుకొని చెప్పండి. ముద్దలు ఇట్లా అంటే ఎట్లా డైరెక్ట్గా కడుపులో పెట్టేసుకుంటామా? పెట్టుకోం కదా. ఏం చేయాలి? నవ్వలాలి. అర్థమవుతుందా? కూరగాయలు ఎందుకంటే ముక్కలు ముక్కలు కట్ చేస్తాం. కట్ చేసి వండి దాని ద్వారా ఏమొస్తుంది తింటే? శక్తి, బలం, ఇవన్నీ వస్తాయి. అవునా కాదా? ఏదైనా విరవకుండా, కట్ చేయకుండా, నలగకుండా ఏమీ కాదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒక ఖాళీ పేపర్ ఇస్తారా? ఖాళీ పేపర్ ఇస్తారా? జీసస్. హల్లెలూయా. ఎంతమంది చూస్తున్నారు? ఇది ఎంతమంది? ఇది ఉత్తి కాగితం కదా. ఇది ఏమైపోయింది చూడండి. ఏమైంది? ఒరే వంగిపోతుంది. ఏమవుతుంది? వంగిపోయింది. అవునా కదా? ఇది పడిపోతుంది, వంగిపోతుంది, ఏం అర్థం కావట్లేదు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఖాళీ పేపర్ని చెప్పండి, నలిపారు. అంతేనా? నలిపిన తర్వాత తెరవండి ఒకసారి. చెప్పండి ఏమైంది? ఏమైంది? నిలిచిందా? ఆ పేపర్ పట్టుకరా నాన్న చిన్ను. ఇప్పుడు చూడండి, దీనికి తేడా. వంగిపోయిందా లేదా? పడిపోయిందా లేదా? అవునా కదా? ఇదే పేపర్ ఇలా నలపబడ్డ తర్వాత, తెరిచిన తర్వాత ముందు వంగిపోయింది. ఇప్పుడు వంగుతుందా? వంగట్లేదు. ఇప్పుడు పడిపోతుందా?
పడట్లే. మనం కూడా అనుకుంటాం, అరే ఏంటి ఇంత మొత్తం నలిగిపోతున్నాం, ఏంటి ఇంత భయంకరంగా విడవబడుతున్నాం, ఏంటి ఇంత భయంకరమైన శ్రమలు, ఏంటి ఇంత భయంకరమైన ఇబ్బందులు, ఏంటి ఇంత భయంకరమైన కష్టం, ఏంటి ఇంత భయంకరమైన శోధన. కానీ ఈ శోధన తర్వాతనే, ఈ శ్రమ తర్వాతనే, ఈ భయంకరమైన పరిస్థితి తర్వాతనే మనము పడిపోకుండా నిలబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే దేవుడు విరుస్తారు, అందుకనే నల్లగొడతారు, అందుకనే ఈ శ్రమలు, అందుకనే ఈ కష్టము, ఈ కష్టతరమైన పరిస్థితులు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతము చెయ్యడానికే ఆ కుటుంబంలో ప్రభు అలాంటి కొరతను పెట్టారు. ఆమేన్. ఆ కొరత తర్వాత నిలబడ్డారు. హల్లెలూయా. విశ్వాసంలో నిలబడ్డారు. ఆమేన్. దేవుని మహిమను చూశారు. ఆమేన్. ఇంకా పడిపోవడానికి వీల్లేదండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. లాస్ట్ 21 days మెసేజ్ విరగొట్టబడే అనుభవం. ఇదే మెసేజ్ లాస్ట్ 21 days లాస్ట్ ఇయర్ 21 days లాస్ట్ ముగింపు సభలో విరవగొట్టే దాని గురించి చెప్పారు. విరవబడే అనుభవం, విరవబడ్డ తర్వాత ఆశీర్వదింపబడతాం. ఎస్, అవును, అదే పెట్టాం ప్రోమోలో కూడా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఒక్కసారి నిలబడిన తర్వాత ఇంకా పడిపోవడం ఉంటుందా? ఎందుకు, ఆల్రెడీ నలిగిపోయాం కదా, ఇంకా పడిపోవడానికి ఛాన్స్ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చూడండి, అందుకనే దేవుడు ఏంటండి ప్రార్థన ఏమి చేస్తుంది? చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ఇంకో దగ్గర కూడా బ్రతికించారు. ఎక్కడంటే లాజర్ని కూడా ప్రభు బ్రతికించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన కొరకు, ఆయనను ప్రేమించే వారి కొరకు ప్రభు ఏదైనా చేస్తారు. ఆమేన్. అవునా? ఆయన ప్రేమించే వారి కొరకు ప్రభు ఏదైనా చేస్తారు. అక్కడ ప్రభు మహిమను మనం చూడగలిగాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఈ రాత్రికాల సమయంలో కూడా ఇదిగోండి, నీ పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి, నీకున్న కష్టాలను బట్టి, కొరతలను బట్టి ప్రార్థనని ఆపేసావేమో. కానీ నువ్వు ఒక్కసారి ప్రార్థించడం మొదలుపెట్టు. నీ జీవితం, ఆగిపోయిన నీ జీవితం, పడిపోయిన నీ జీవితం, నీ జీవితం ఎంతో భయంకరమైన పరిస్థితి, చచ్చిపోయిన అనుభవాన్ని అనుభవిస్తున్నావు అనుకుంటా. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ అనుభవములో నుంచి నీ జీవితం మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కలిసి మహిమ పరుద్దామా. ప్రార్థన చనిపోయిన వారిని ఏమి చేస్తుందండి? బ్రతికిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. నిజంగా ఇలా మనము ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. మన జీవితాల్లో మార్పులను మనం చూడగలుగుతాం. మన ప్రార్థన ప్రభుని కదిలించే ప్రార్థనగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ అంతకుముందు చేసిన ప్రార్థన అనుభవం వేరే, ఇప్పుడు ప్రార్థన అనుభవం వేరేగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. అంతకుముందు నువ్వు చేసే ప్రార్థన ఒక 5-10 నిమిషాల ప్రార్థనగా ఉందేమో, అంటే నువ్వు ప్రభుతో గడిపే సమయం చాలా తక్కువేమో. ఇప్పుడు ఆ సమయంలో మార్పులు రావాలి. ఆమేన్. ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులలో నువ్వు ప్రభు కంటే ఎక్కువగా మనుషులపైన ఆధారపడ్డావేమో. కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు సమస్య రాగానే మనుషులు కాదు గుర్తొచ్చేది, మొదటిగా ప్రభు గుర్తుకు రావాలి. ఆమేన్, ఆమేన్. పర్లేదు, ఈ అనుభవంలో ఉన్న పర్లేదు, ఈ అనుభవం చాలా చక్కని పాఠాలు నేర్పిస్తుంది. ఈ అనుభవంలో ఉంటే పర్లేదు. ఈ అనుభవంలో నువ్వు నిలుచొని ప్రార్థన చేయి. నువ్వు ఆగిపోకుండా ప్రార్థన చేయి, పడిపోకుండా ప్రార్థన చేయి. ఆల్రెడీ నువ్వు పడిపోయి ఉన్నావు, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నువ్వు నిలబడితే, ప్రార్థన చేస్తే ఇదిగో ఇంత చక్కగా నిలబడే కృపలోనికి దేవుడు నడిపిస్తారు. ఆమేన్. అందుకని మనము కృపలో నిలిచి నిన్ను ఆరాధించన, అంతేనా? ఎస్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థించండి, అంతే. ప్రార్థిస్తే చచ్చిపోయిన జీవితాలు బ్రతికింపబడతాయి. ఆమేన్. ఎండిపోయిన జీవితం ఏంటండి? ఎండిపోయిన జీవితం చిగురించాలంటే నీళ్లు పోయాలి కదా. ఏం చేయాలి? అక్కడ నీళ్లు పోసినట్టు చెట్లకి మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన నింపుకోవాలి. ప్రార్థన నింపుకుంటే ప్రభు శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్.